హలో అండి, ఇక ఇవాళ మన గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక బుకింగ్ తీసుకున్నాను. ఇక్కడ బేగంపేట్ నుండి మియాపూర్కి 2 డ్రమ్ములు ఉన్నాయంట. అవి తీసుకుపోయి వదలాలి. ఇక పికప్కి అయితే పోతున్నాము. యాక్చువల్లీ పికప్ చాలా దగ్గర నుంచి వచ్చింది. 200-300 మీటర్లే ఉండే, 1/2 కిలోమీటర్ కూడా కాదు. ఆల్మోస్ట్ వచ్చేసిన నేను. పోయి లోడింగ్ అయితే ఏం చేసుకుందాం. 2 డ్రమ్ములు ఉన్నాయి మన లోడు. గంతే, నానే అవసరం లేదు. ఇక కవర్ అట్లా కట్టేసిన గాలికే గుర్తుంది. 21 కిలోమీటర్స్ అయింది మనకి డ్రాప్ లొకేషన్ మియాపూర్ సైడ్. వర్షం చూడండి స్టార్ట్ అయిపోయింది. ప్రకాష్ నగర్ బ్రిడ్జికి ముందు వర్షము, బ్రిడ్జ్ తర్వాత చూడండి ఒక్క చుక్క నీళ్ళు పడలేదు. రోడ్ ఎండిపోయి ఉన్నది. మనము బొలారం రోడ్కి అయితే వచ్చేసినాము. ఇక ఈ నుంచి ఇంకో 1.5 కిలోమీటర్ చూపెడుతున్నది. అక్కడ మియాపూర్ క్రాస్ రోడ్ ఉంది కదా, ఆ సిగ్నల్ దగ్గరనే చాలా టైం తీసుకున్నాను. కమ్సకం 10 సార్లు సిగ్నల్ పడే వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు వెళ్ళినా బయటికి అక్కడ నుంచి. అంత ట్రాఫిక్ ఉండే అట. ఇలా పొద్దంతా ఇట్లానే ఉండేటట్టు ఉంది వాతావరణం. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. రైట్ సైడ్లో ఉందంట మన డ్రాప్ లొకేషన్. లెఫ్టో రైటో తెలియదు. ఈడ ఆగి ఫోన్ చేద్దాం. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇది మన అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఈడకి క్లోజ్. ఈ ట్రిప్లో మనకి 556 రూపీస్ మిగిలింది, 550 రూపాయలు. ఇక నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాము. ఇప్పుడు టైం అయితే 12:30. నెక్స్ట్ బుకింగ్ ఎంతసేపటికి వస్తుందో చూడాలి. ఇది వస్తుంది లోడు, కానీ నేను తీసుకుంటలేదు. టింబర్ డిపో నుంచి ఫంక్షన్ హాల్కి అంట. అది టింబర్ డిపో నుంచి ఫంక్షన్ హాల్కి ఉన్నది. అంటే మొత్తం అవి ఉంటాయి, చిన్న చిన్న కట్టెలు, కట్టె పొట్టు అవి ఉంటుంది కదా, ఆ లోడ్ అన్నట్టు. అది అందుకే తీసుకోలేదు. ఇప్పుడు ఆ లోడ్ అన్లోడ్ చేస్తారు, దాన్ని నానకుండా తీసుకుపోవాలి. ఫస్ట్ మాట వర్షం నాన్ స్టాప్గా పడుతుంది. సెకండ్ ఏంటంటే మొత్తం బండి ఖరాబ్ అవుతుంది. అది తీసుకున్నాక 1/2 గంట సేపు నేను బండే సాఫ్ చేస్తుండాలి. అందుకే నా ట్రిప్ని ఇగ్నోర్ చేసినాను. మామూలుగా వచ్చేస్తుంది బుకింగ్, అందుకే అది తీసుకోలేదు అన్నట్టు. టింబర్ డిపో నుంచి ఫంక్షన్ హాల్ అనగానే అర్థమైపోతుంది మనకు ఆ కట్టెలు లోడుద్దని. చాలా పర్లేదు, వెయిట్ చేద్దాం. ఇంకెక్కువ టైం ఏం కాలేదు. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. టైం 1:30 అవుతుంది. కరెక్ట్ గంట తర్వాత ఇంకొక బుకింగ్ వచ్చింది. మన అమీన్పూర్ నుండి మైదీపట్నం లంగరౌదని చూపిస్తుంది. వెళ్దాం, నడవండి. 2.5 కిలోమీటర్లు ఏమున్నది పికప్. మనం వచ్చేసినాము బొలారం రోడ్కి. బొలారం ఇండస్ట్రియల్ ఏరియా అన్నట్టు. రైట్కి చూపిస్తున్నది మన పికప్ లొకేషన్. రైట్ దమాంచాల వెహికల్. వచ్చేసినామంట. ఆ ట్రాన్స్ఫారం దగ్గర రైట్కి దమాంతం. ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన 28 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్. ఎగ్జాక్ట్ ఇదే డిస్టెన్స్కి ముందు 1000 రూపాయలు వస్తుండే, ఇప్పుడు 800 వస్తున్నాయి. అప్పుడు కమిషన్ కూడా దీనికంటే హాఫ్ ఉంటుండే. ఇప్పుడు కమిషన్ కూడా డబుల్ అయిపోయింది, కిరాయి కూడా తగ్గిపోయింది. బండి రిజర్వ్లోకి వచ్చింది. ముందట డీజిల్ పోసుకుందాం. డీజిల్ రేటు పెరిగింది, కమిషన్ రేటు పెరిగింది, కిరాయి తగ్గిపోయింది. చలో పోసుకొని అయితే బయటికి వెళ్దాం.
మనం అత్తాపూర్కి అయితే వచ్చేసినాము. ఇక ఈ నుంచి ఇంకో 1 కిలోమీటర్ ఏమో చూపెడుతున్నది. యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ చేసుకొని లెఫ్ట్ కొడితే అక్కడనే ఉంది లొకేషన్. వర్షం పడుతుంది ఆగుతుంది, పడుతుంది ఆగుతుంది. నా దాంట్లో వుడ్ ఉన్నది లోడు, కాకపోతే కవర్ వేసే అవసరం లేదన్న. మాది వాటర్ ప్రూఫ్ వుడ్ అంటున్నాడు. అది వాటర్ ప్రూఫ్ అంటా మెటీరియల్. నాది ఎట్లాగో కవర్ వేసే ఉంది కదా అని చెప్పి వేసి కట్టేసిన నేను. చలో డెలివరీ పాయింట్ దగ్గర కలుద్దాం. చలో ఈ లెఫ్ట్లో ఉన్నది డెలివరీ పాయింట్. ఖాళీ చేసేద్దాం మెటీరియల్. ఇది మన వెహికల్. ఇక్కడ అన్లోడ్ అవుతాం. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. అన్లోడింగ్ అయితే అయిపోయింది. పేమెంట్కి సతాయిస్తున్నాడు. నాకు తెలియదు అని. ఎంతసేపటికి వస్తుందో పేమెంట్ చూడాలి. ఈ ట్రిప్లో మనకి 665 మిగిలింది. 665 పేమెంట్ కస్టమర్ ఇవ్వలేడు. ఆఖరికి వస్తే పోటరోళ్ళకి ఫోన్ చేస్తే పోటరోళ్ళు వైలెట్లు వేసేసారు. ఆయన దాంట్లో మైనస్ పెట్టి కస్టమర్ దాంట్లో. చలో మనమైతే ఈ నుంచి పోదాం. కస్టమర్ దాని తర్వాత కూడా ఫోన్ చేసి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. నా దాంట్లోకి ఎందుకు తీసుకున్నారు మీరు పేమెంట్, వీళ్ళ దగ్గరికి తీసుకునేది ఉందని. నేను బుక్ చేసింది నువ్వు, నా కస్టమర్ నువ్వు. నీ దగ్గరికి తీసుకోకపోతే ఇంకెవరి దగ్గరికి తీసుకుంటుంది అన్న. చలో మనమైతే వేరే బుకింగ్ చూసుకుందాము కాబట్టి. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. 3.5 కిలోమీటర్ 4 కిలోమీటర్ వచ్చింది పికప్. మన రామ్గోపాల్పేట్ అటువైపు వచ్చింది. రిటర్న్ మన ఇంటి వైపు అన్నట్టు. పికప్కి అయితే వెళ్తున్నాను. ఆడికి పోయి చూద్దాం ఏం మీటర్లు ఉందో. ఫోన్ ఏం చేయాలి, డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. ఆన్లైన్ పేమెంట్. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈడ నుంచి లెఫ్ట్, ముందు నుంచి ఓకే. ముందు నుంచి లెఫ్ట్ తీసుకోగానే లెఫ్ట్ సైడ్నే ఉందంట లొకేషన్. కాల్ అయితే మంచిగా ఉంది. చలో లోడ్ చేసేసుకుందాం ఏముందో. ఇది మన లోడ్. 15 కిలోమీటర్లు వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. 15 కిలోమీటర్స్. ట్రాఫిక్ అయితే ఉంటుంది, తప్పదు. ఎందుకంటే ఈ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం ఈ రోడ్డు, బేగంపేట రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు రామ్గోపాల్పేట్ అదే మన ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి కదా, అటు ఆరెంజ్ ట్రాన్స్పోర్ట్లు ఇవ్వాలంట మనం. మైదీపట్నం ట్రాఫిక్. అర్ధగంట పైనే పడుతుంది ఇళ్ళకని బయటికి వెళ్ళటానికి, ఖాళీ సిగ్నల్ క్రాస్ కావటానికి. ట్యాంక్ బండ్. వర్షంలో ఇంకా ఖతర్నాక్ కనిపిస్తుంది. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇక్కడనే లెఫ్ట్లో అన్ని ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి ఈ లైన్లో. ఈడనే ఆరెంజ్ ఏడుందో దోలాడి. మామూలుగా ఆరెంజ్ అయితే తెలుసు, ముందట పోయినాక రైట్ సైడ్ ఉంటుంది. డెలివరీ చేసేద్దాం. చూస్తున్నా ట్రాఫిక్ జామ్ ఎట్లుందో. అది రైట్ సైడ్లో ఉన్నది ఆరెంజ్. మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 432 రూపీస్ మిగిలినాయి. చాలా కష్టమైపోయింది అన్లోడ్ చేసి. ట్రాన్స్పోర్ట్ కదా, జాగా ఉండదు కొంచెం కూడా. ఇక ఇవాళ వీడియోలో అయితే ఇంతే. వాళ్ళ పార్కింగ్ వచ్చేసినాను. పార్కింగ్ చూపెట్టాలా. చీకటి ఉన్నది. 7 అవుతుంది టైం అయితే. లేట్ వరకు వేద్దామంటే అయితే లేదు. వర్షం పడుతున్నది నాన్ స్టాప్గా, చినుకులు పడుతూనే ఉన్నది. ఇక ట్రాఫిక్కి నాకు కూడా ఏ బుద్ధి అయితే లేదు. ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇవాళ అయితే ఓ 1700 చేసినాను.
అసలు ఈ 7 గంటల వరకు చేస్తే అసలు మన టార్గెట్ రీచ్ కానీ కష్టం. కమ్సే కమ్ 10 గంటల వరకు చేస్తేనే 2000 రీచ్ కాగలుగుతున్నాం ఇప్పుడున్న సిచ్యువేషన్కి. చలో రేపటి వీడియోలో కలుసుకుంటాం. అలా బాయ్.